నమస్కారం సార్, రండి. నీ నమస్కారం ఎవరికి కావాలయ్యా? పిల్లకి పెళ్లి చేసావు, పెళ్లికి చేసిన అప్పు ఎవడు తీరుస్తాడు? కొంచెం టైం ఇవ్వండి సార్. నీకు టైం ఇస్తూ పోతే నువ్వే పోయేలా ఉన్నావు, కానీ అప్పు తీరేలా లేదు. అప్పు కింద ఈ షాప్ వదిలేశాడు. అంత మాట అనకండి. నాకు ఈ కర్మ ఏంట్రా? ఓపెన్ ప్లేసుల్లో టాయిలెట్లకు వెళ్ళటం, పంపు చెట్ల కింద తానాలు చేయడం, సిగ్గుతో చచ్చిపోతున్నాను రా. మంచి ఇండివిజువల్ హౌస్ అన్న ఉంటే చూడండి రా. ముందు షాప్ వదిలి బయట ఏంట్రా గొడవ? అప్పిచ్చినోడు ఆ డబ్బులు బదులు షాప్ ఇచ్చేయమని గొడవ చేస్తున్నాడు అన్న. అరే నువ్వు కూర్చో. మీరు ఇచ్చిన అప్పు కంటే ఈ షాపు విలువ ఎక్కువ. ఒక్క అవకాశం ఇవ్వండి సార్. కుదరదయ్యా. ఏమయ్యా ఆయన చెప్పింది నీకు అర్థం కావట్లేదా? అప్పిస్తున్నావేనా దేవుడువా? నెల టైం ఇవ్వు, వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తారు. అతని ఇవ్వకపోతే నువ్విస్తావా? నెల తర్వాత రా. ఆ? నెల తర్వాత రా. బయలుదేరా. వస్తా. ఏంటి బాబాయ్, ఈ ఏరియాలో మీరే కదా బాబాయ్ నంబర్ 1. ఏ ఫంక్షన్ జరగాలన్నా మీ దగ్గరికి రావాలి కదా. మరి ఏంటి బాబాయ్ ఇది? రే, రోజు గడిచే కొద్దీ తీసుకున్న అప్పు వయసులా పెరిగిపోతుంది. నాకు వెనక ముందు చేసేవాళ్ళు కూడా లేరు. నా వల్ల కావట్లేదురా. మేమున్నాం బాబాయ్, అందరూ కలిసి కష్టపడదాం, అప్పు తీరుతాం. మీరు బాగా చదువుకున్న వాళ్ళరా. ఇలాంటి పనులు కాదు, మంచి మంచి ఉద్యోగాలు చేసి గొప్పవాళ్ళు అవ్వాలి. బాబాయ్, గొప్పతనం అనేది పనిని బట్టి కాదు, మనసుని బట్టి ఉంటుంది. ఈ రోజు నుంచి మమ్మల్ని మీ పిల్లలు అనుకోండి. అసలు మీరు ఏం టెన్షన్ పడకండి. ఏరా ఓకేనా? నాకు డబల్ ఓకేరా. ఇప్పుడిప్పుడే లైఫ్ లో నాకు మంచి వెలుగు కనిపిస్తాను రా. అయ్య బాబాయ్, ఏం పర్లేదురా, వెలుగు వచ్చాకనే పని ప్రారంభిద్దాం. రే ఆయిల్ లేరా? నాన్న అదృష్టరాజా, నువ్వు ఇక్కడే ఉండు. రై ఆ. ఈయనెవడో చూడకుండా నువ్వు చూసుకో. ఏంట్రా, మేమెళ్ళి ఆటలాడుకోతాను, నువ్వు ఇక్కడ సావు. ఏంట్రా అన్నాడు? ఎవరు కావాలండి? నెక్స్ట్ వీక్ మీ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందంట, వంటవాడే తీసుకుందాం వచ్చాం. పెద్దలు ఎవరైనా ఉంటే పిలుస్తారా? ఆ ఏర్పాట్లన్నీ మా చిన్న మావయ్యే చూస్తారు. ఆయన బయటికి వెళ్ళారు, ఇప్పుడు వచ్చేస్తారు. మీరు ఆయనతో మాట్లాడండి. అలా చిన్న మాయ వచ్చేదాకా వెయిట్ చేద్దాం, పద. ఏమా అరే పండు, ఈ ఆర్డర్ మనకి వచ్చేటట్టుంది. ఈడు రాలేదుగా? ఏయ్, నిజమేగా? నాకు తెలిసి ఈ ఫంక్షన్ కి కనీసం 500 రూపాయలు ఉందిరా. ఈ కింద మనం వచ్చిన పనేటి, నువ్వు చేసి పనేటి, మళ్ళీ మమ్మల్ని అందరూ బొక్కలో ఏం చేసేలా ఉన్నావు? ఏంటో నీ గొడవ ఏంటి? కర్ణ, ఎలాగే నీ ఆర్డర్ మనకు వచ్చినా చూడరా. ఇడికి లైఫ్ నాకు వయసు సెట్ అయిపోతుంది. ప్లీజ్ రా, ప్లీజ్ రా. ఇప్పుడు వరకు ఒక అమ్మాయి కూడా నాకు మావయ్య, వంట ఆర్డర్ కోసం 4 కుర్రాళ్ళు వచ్చారు. అక్కడ ఉండమని చెప్పాను. అయ్యి బాబు ఈడా. మనకి ఈ బేరం పోయినట్టేరా, పదండి. సొంత ఊర్లో కూడా ఎవరినే వదలలేదంటారా మీరు? గొప్పోళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నానులే. తమ్ముడు, బాగున్నావా? నేను చాలా మందికి లైఫ్ ఇచ్చాను. అసలు నేను పుట్టిందే లైఫ్ ఇవ్వడానికి. నేనే నీకు లైఫ్ ఇవ్వకపోతే ఎవరిస్తారు చెప్పు? ఆర్డర్ తీసుకో, వంటలు బాగా చేయి, ఏపీ మొత్తం పేరు రావాలి. వంటల గురించా? నా గురించి. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా. ఏం చేయడంటావా?
మొత్తం జిల్లా అంతా స్ప్రెడ్ చేయించాడంటావా? రేయ్ చైతన్య జ్యోతి కిరణాలేంట్రా? వీడేమన్నా పెద్ద దేవదూత అనుకుంటున్నాడా? వీడిని మొహమ్మద్ కొట్టాలి. వీడిని ఇలాగే వదిలేస్తే మనకు జీవితం ప్రసాదించాడని చెప్పుకుని తిరుగుతాడ్రా. వాడి గురించి ఊరంతా తెలుసు కదరా. నయవరా